వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయని, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయి జగన్. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ ఎక్కడా? మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం. ఈ నెల 13న అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే. రైతు బాంధవుడు చంద్రన్న, రైతు ద్రోహి జగన్. టీడీపీ నేత. కూటమి ప్రభుత్వం 6 నెలల విజయాలపై దమ్ముంటే చర్చకు రావాలి. టీడీపీ నేతలు. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్ జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు. సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడారు. అంటే ఫంక్షన్ వైజ్, ఫంక్షనరీ వైజ్ అండ్ యూనిట్ వైజ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. This is where I am talking from the beginning, function, functionary unit. You can fix a responsibility, then everybody will prove their efficiency, and also we have to fix accountability, or otherwise we have to train them continuously, then it will be helpful for us. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జిల్లాల వారీగా సర్వీస్ లెవెల్ ఇండికేటర్స్ పెట్టి మీ కలెక్టర్స్ కూడా చాలా క్లియర్గా టాప్ 10 పాయింట్స్ పెట్టి వేర్ యూ ఆర్ యాజ్ ఆన్ టుడే. ప్రజెంట్ స్టేటస్ 60.9, ఇంకా 40% ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ వెయిటేజ్ ప్రకారం. అవసరమైతే వెయిటేజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మార్చుకుందాం. 48 to 76, దట్ ఈస్ వేరియేషన్. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్. దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ కలెక్టర్స్ అంతా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ సప్లై చాలా క్లియర్గా రిక్వైర్కి ఎంత కావాలి, ఎక్కడెక్కడ సోర్స్ వస్తాయి. అమృత్ 1, ఏఐబి అండ్ అమృత్ 2 వీ హ్యావ్ గివెన్ క్లారిటీ. ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశారు, దే ఆర్ గోయింగ్ అహెడ్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ఫండ్స్ ఒకటి, రెండోది ఏ విధంగా మనం దాన్ని లాజికల్గా తీసుకుపోవాలి, పీపీపీ మోడల్స్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఆల్ దీస్ థింగ్స్ తీసుకొచ్చారు. ఇది ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఆన్ టుడే 93%కి వచ్చారు. ఇంకా 1.5 lakhs రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. స్టెరిలైజేషన్ ఈ స్ట్రీట్ వర్క్స్ ఉంటే అది కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు. ఆగస్ట్ టార్గెట్ పెట్టారు. సోషల్ ఇక్కడ వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ నా ఇన్ఫర్మేషన్ మీకు ఒక బాడీ క్రియేట్ చేద్దాం, స్టేట్ లెవెల్ ఒక సొసైటీ. దెన్ ఎవ్రీ అన్నా క్యాంటీన్ ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం. సో దట్ దే విల్ మేక్ ఇట్ ఊరికే సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారు. దెన్ జెన్యున్లీ దే విల్ ప్రమోట్. ఏదైతే ఎవరైనా చారిటీకి రావాలి ముందుకు అనుకుంటే దిస్ ఈజ్ వన్ అవెన్యూ, అన్నా క్యాంటీన్. అవసరమైతే 200 క్యాంటీన్లు డొనేట్ చేయమంటాం, ఒకటే చేయమంటాం. అకేషనల్గా వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు కానీ లేకపోతే మెమరీస్ కానీ ఇలాంటివన్నీ చేయమన్నాం. దీనికి ఒక సొసైటీ ఒకటి క్రియేట్ చేయండి. పాట్ హోల్స్ చాలా వరకు 53% కంప్లీట్ చేశారు. బిఫోర్ ఫెస్టివల్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి పీపీపీ మోడల్లో రోడ్స్ మెయింటెనెన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. 5 పక్కన ఇది మెప్మా కూడా 5 కేటగిరీస్ మీద తీసుకోవాలి. నాన్ లక్పతి, లక్పతి, మైక్రో, స్మాల్, మీడియం, ఈ 5 తీసుకొని యూ హ్యావ్ టు ప్రమోట్. అది వర్కౌట్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ ఇది కూడా ఒకసారి. వైసీపీకి పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను.
వైసీపీకి పార్టీ సభ్యత్వానికి భీమిడి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నాను. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చాను. సేవ చేశాను. సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదు. భీమిడి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసిన ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు. రాజధాని చెప్పినా, ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినా, అభివృద్ధి చేసినా ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్నవారిని కాకుండా పైన ఉన్నవారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. నా హయాంలో నేను ఎలాంటి అవినీతి చెయ్యలేదు, అవినీతిని ప్రోత్సహించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి. వారి 6 నెలల నుంచి ఆందోళన, నిరసనలు అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారు 5 సంవత్సరాలు చూస్తాను. వాళ్ళంతా నడిగిపోయి దగ్గర చూస్తాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి ఆలోచించుకునేవాళ్ళు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పకుండా మళ్ళీ మీరు కరాలి అని చెప్తే ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడు ఎవడో కూడా ఎలక్షన్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి కోపం చేయాలి చెప్తాం. అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడతాం చూస్తాం. మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు. చెప్పేప్పుడు చాలా ఈజీ. మీరు కలెక్టర్ వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. ఇబ్బంది అంటే ఇబ్బంది వస్తే వాళ్ళ అప్లికేషన్ పెడతాను, అలా బెయిల్ ఇప్పిస్తానంటారు. ఫ్యామిలీ ఉంటారు, అలా ఇబ్బందులు ఉంటారు. అందరూ అంత లైట్ తీసుకోలేదు. చాలామంది చాలా రకాల ఇబ్బందులు. అది కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే ఇలా 5 సంవత్సరాల డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ డిసైడ్. మనం ఇందులో మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పారు, ఏదో అడిగితే సార్లు వచ్చారు ఎవడే చేయలేదు, వాళ్ళు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మనం అని చెప్పాడు ఆయన రాష్ట్ర. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు మంచి పట్టు కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నారు. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ. అదే టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ అమ్మంతా అనిపించింది. మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది కానీ ఉల్టాయింది. హైదరాబాద్ సపోర్ట్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేయవచ్చు, మనం మొదలు అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలు పరమావధి మనం ముందుకెళ్ళడం అనేది ఎంతో అర్థం కాక దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని, కుటుంబాన్ని కోల్పోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి అది గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి వీరు లీడర్ విద్యార్థి బాధ్యతలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సంఘానికి కానీ రాజీనామా చేస్తున్నాను. మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన ఏ కాపీని చూపించండి సార్. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అబద్దాలు మోసాలుగా మారాయని, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మా పథకాలేవని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలక్షన్లు అయిపోయాయి, దాదాపుగా 6 నెలలు దాటింది.
6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు. గుంటూరుకి చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్ ను ఎవరో తీసుకువెళ్లారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి ప్రేమ్ కుమార్ ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అంబటి డిమాండ్ చేశారు. దానిలో సోషల్ మీడియాలో ఉంది చూడండి, నేను నా ట్విట్టర్లో కూడా ఉంది, వదిలిపెడతాము మేము. ఎక్కడ పోతారు? మాది ఒక రాజకీయ పార్టీ అయ్యా, ఇవాళ బుట్టి రేపు పోయే పార్టీ కాదు. మాది ఒక రాజకీయ పార్టీ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ధర్మాధర్మాలు లేకోకుండా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక గూండా లాంటి పోలీస్ ఆఫీసర్ల వ్యవస్థ, గూండాల్లా ఉన్నారు పోలీస్ వ్యవస్థలో. ఎవరిని పిక్ చేస్తున్నాయంట ఐపీఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని, 4-3 రోజు వాళ్ళతో సంభాషణ. వాడిని బట్టురా వీడిని బట్టురా, వాడిని కొట్టు వీడిని కొట్టు. ఒక షాడో గూండా సామ్రాజ్యంలాగా నడుస్తూ ఉంది లోకేష్ గారి నాయకత్వంలో. ఆయనే హెడ్. రోజు ఆ 3-4 ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అంట, ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్లు అంట కూర్చోబెట్టుకు మాట్లాడుకుంటున్నారు. ఎన్నాళ్ళు దాగుతాయి మీ రహస్యాలు? ఎక్కడికే దాగవు ఈ సమాజంలో, అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ కుటుంబ సభ్యులకు ప్రేమ్ కుమార్ ఎక్కడున్నాడో సమాచారం ఇచ్చి ఊరట పరిచే విధంగా చేయండి. ప్రజాస్వామ్యంలో ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక. అది చేయకపోతే మీరే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, 3 సార్లు ఎంతోమందిని సోషల్ మీడియా వర్కర్స్ లోపల పెట్టారు, మీరు కొట్టారు. మ్యాజిస్ట్రేట్ ముందుకు వచ్చి చెప్పారు మమ్మల్ని కొట్టారండి అని. దాని మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. అన్యాయం జరిగితే సహించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రజలు లేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎర్రబుక్కోటి రాసి మీ ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. తక్షణమే నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్ర పోలీస్ అధికారుల్ని, ముఖ్యంగా డీజీపీ గారిని
మన ఎస్పీ గారిని తక్షణమే ఈ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పండి. వాళ్ళు దొంగలు తీసుకెళ్లారని సమాధానం చెప్పండి. పోలీసులు మాకు సంబంధం లేదని సమాచారం చెప్పండి. లేదా పోలీసులు తీసుకెళ్తే ఇమీడియట్గా మీరు కేసు ఏది పెట్టుకున్నా 24 అవర్స్లో యూ మస్ట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టులో ప్రొడ్యూస్ చేయండి చట్టం ప్రకారం. లేకపోతే మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హెరాస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని మీరు అనుకుంటున్నారేమో. మీరు అణగదొక్కిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి దాని గురించి వారి సతీమణి వారి పాప ఇద్దరు కూడా రాత్రి జరిగిన విషయాన్ని మీకు వివరిస్తారు. చెప్పండమ్మా, పర్లేదు, జరిగింది చెప్పండి. ముందు పెద్దగా తలుపు శబ్దం డోర్ కొట్టినట్టు వినిపించిందండి. ఆగకుండా కంటిన్యూగా 15 సేపు కొడుతున్నారు. నాకేం అర్థం కాక ముందర నేను వచ్చి తలుపు తీసాను. తీస్తే ప్రేమ ఉన్నారమ్మా, ఎవరండి మీరంటే ప్రేమ ఉన్నారమ్మా అన్నారు. ఉన్నారండి పిలుస్తాను. ఈ నెల 13న అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో రైతులతో కలిసి ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు రేపు 13వ తారీఖున అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్ళి మరి అన్నదాతలు అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నిధులు ఉన్న పార్టీ పెద్దలందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు తెలిసి రైతుల గురించి చెప్పాలంటే ఈరోజు ఆనాడు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఆశ్చర్యసాధ్యంగా హామీ ఇచ్చారు. అందులో ముఖ్యంగా మరి ఏదైతే రైతుల గురించి చెప్పారో ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఆ రోజు ఏం చెప్పారంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఏదైతే మరి రైతులు ఉన్నారో అందరూ రైతుల యొక్క వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తుందంటే చాలామంది రైతులందరూ కూడా చంద్రబాబు గారు మాటలు విని మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అయితే ఉద్దేశం మీద ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. ఏమన్నారంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు మాఫీ అన్నారు. మళ్ళీ పంట రుణాలు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. తర్వాత ఇంట్లో 2-3 తీసుకుంటే నేను అందరికీ మాఫీ చేయను, ఇంట్లో ఒకరికే చేస్తా అన్నారు. ఆ ఒక్కరు కూడా 1,50,000 చేస్తాను తప్ప మిగతా వాళ్ళు చేయను అన్నారు. ఆ 1,50,000 కూడా ఒకసారి 5 దఫాలుగా ఇస్తానని చెప్పి లేనిపోని ఆక్షలు పెట్టి అన్నాడు చంద్రబాబు గారు. ఏదైతే రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర అందరికీ కూడా తెలుసు. తర్వాత 2019 ఎన్నికల ముందు మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. కేవలం రైతుల గురించి ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి రైతు కూడా అర్హులైన ప్రతి రైతు కూడా సంవత్సరానికి 12,500 చొప్పున 4 దఫాలుగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతులకి ఇది చాలని చెప్పి 12,500 రూపాయలది 13,500 చేశారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశారు. అంటే 50,000 రూపాయలు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 67,500 చేయడం జరిగింది. మరి ఏ విధంగా చెప్పిన ప్రకారం 5 దఫాలుగా మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మరి ప్రతి రైతు కూడా అర్హులు ప్రతి రైతు కూడా 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే 2024 మేనిఫెస్టోలు కూడా పెట్టారు. చంద్రబాబు గారు ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే మీకు 13,500 ఇచ్చారు గత ప్రభుత్వంలో, ఈసారి మేము కానీ వస్తే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈరోజు సుమారుగా 6 నెలలు అయింది, మరి బడ్జెట్లో కూడా పెట్టలేదు, 20,000 రూపాయలు వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. అందుకని దానికి నిరసనగా మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు పిలుపు మేరకు రేపు మరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇస్తూ ఏదైతే రైతులకి మరి మేనిఫెస్టోలో పెట్టారో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి పత్రాలు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాం. రేపు నర్సీపట్నం నుంచి వందలాది మందిగా మా పార్టీ నాయకులు పార్టీ పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియవస్తూ నమస్కారాలు తెలుపుకుంటాను. జై జగన్. రైతు బాంధవుడు చంద్రన్న, రైతు ద్రోహి జగన్ అని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రైతులను పండుగ ఆదుకున్న ఆపద్బాంధవుడు చంద్రబాబు అయితే రైతు ద్రోహి జగన్ అని విమర్శించారు. వాళ్లే స్వయంగా చెప్తున్నారు, కడుపు మండిపోతా ఉంది, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుంది, గుండె తరుక్కుపోతున్నట్టుంది, రైతులు ఇంత ఆనందంగా ఉండటం ఏంటి, ఇది మేము చూడలేకపోతున్నాము అనేటువంటి భాష వ్యక్తీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు గత 5 సంవత్సరాలుగా విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా రైతును దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు
రైతులకు అన్యాయం జరిగింది, అన్నదాతకు అండగా ఉంటాము, అందుకని బజార్కు వస్తాము, 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా రైతుల దగ్గరికి పోయి మిగిలినటువంటి జీవితం ప్రజలు ఈ మాట చెప్పి నీ పార్టీలో ఉన్న రైతులైనా సరే నువ్వు బజారుకు తేగలిగితే జగన్ రెడ్డి అండ్ బృందం ఆలోచన తపన, కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నిరసన కార్యక్రమం పేరుతోటి ఈ రోజు రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలుని ఆపటానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే మీ మెడలో చెప్పులు దండలు పడటం ఖాయం. కోట్ల రూపాయల మీరు రైతుల దగ్గరికి వెళితే మీకు జరిగే సన్మానం అదే. దాన్ని గుర్తుపెట్టుకోండి. పరిస్థితి గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ఆదాయంలో 99 రైతులు కోల్పోయినటువంటి కూటమి ప్రభుత్వం 6 నెలల విజయాలపై దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ జగన్ రెడ్డి పాలనలో సాగించిన అరాచకాలు, ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ధ్వజమెత్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలకు త్వరలో నిర్వహించే ప్రజా పోరాటాలపై దిశానిర్దేశం చేయడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని పెట్టి ఆ విధానంలో ప్రజల ఆస్తుల్ని లూటీ చేసినటువంటి విధానం కూడా చూసాం మనం. ఎవరికి ప్రభుత్వమే ఈ పరిస్థితికి తాళపడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందుకే ఆనాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు బాబు గారు. ఎన్నికలు అవుతూనే మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూబకాసురులకి అనుకూలంగా ఉందో దాన్ని రద్దు చేయటం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రాలు పీలుస్తున్నారు. రాష్ట్రంలో హాయిగా జీవనం చేస్తున్నారు. ఇదివరకు కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయపడేటటువంటి రోజులే. ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నారు ప్రజలు. ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ వారి యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక పాలన విషయంలోకి వస్తే సమాధానం సంక్షేమం గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి పాలనకి వైసీపీ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలతో చెప్తున్నటువంటి విషయం. తీసుకొచ్చి ఒక్క పెన్షన్ విషయమే చూద్దాం. చెప్పాలంటే నేను సాయంత్రం దాకా చెప్తా, కానీ పెన్షన్ విషయం చూస్తే అసలు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ప్రతిపక్ష నాయకుల్ని మీ ప్రభుత్వంలో నవరత్నాలని చెప్పి 250 రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000కి 4000 రూపాయలు కలిపి 4000 రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ల దగ్గర ఇస్తున్నారు. 6 నెలల నుంచి అదే జరుగుతుంది. ఇదే కొనసాగుతుంది 5 సంవత్సరాలు. నెలకి సంవత్సరానికి ఏడాదికి 33,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ పెన్షన్దారులకు ఇవ్వడానికి సిద్ధపడిన పేదల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. రెండవది 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి క్షుద్బాధతో ఆకలి మంటలతో అలమటిస్తున్న పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్లలో అన్న క్యాంటీన్లు ఏమైనాయి? పేదవాడికి పట్టడి అన్నం పెట్టారా మీరు? పోలీసులు వాళ్ళు ఎందుకు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు మీరు?
చెక్ పోస్టులు వాళ్ళవి. చంద్రబాబు నాయుడు గారు 198 అన్నీ అన్న వాళ్ళవే. క్యాంటీన్లు పెట్టి క్షుద్బాధ తీర్చారు. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు గమనించి మీరే న్యాయ నిర్ణయం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మూడవది కోర్టులో దీపం కస్టమ్స్ 2 అధికారులు, పథకం కింద కోర్టులో CISF 80 లక్షలకు పైగా ఉచిత ఇవన్నీ కూడా గ్యాస్ వీళ్ళు సిలిండర్లు పొత్తులో మాకు ఉన్న కావాలని బుక్ చేసుకున్నారు. మనుషులు గతంలో ఈ పథకం లేదు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. పేద మహిళలు ఏమిటంటే ఇబ్బందులు పడుతున్నారని పోయిన తెలిసి పోటు పక్కపోటే. సంవత్సరానికి ఈయన 3 పోయిన గ్యాస్ సిలిండర్లు పోటు పక్కపోటే. ఉచితంగా పేద మహిళలకు అందజేస్తున్న ఏకైక